కాబోతుంది. 1st of December 5th పోలింగ్, 3 క్లోజ్, 9 నాడు ప్రమాణ స్వీకారమైనది ఉండే. అడ్వాన్స్గా గవర్నమెంట్ వస్తుంది అనేది నేను చాలా, ఇప్పుడు కృష్ణారావు లాంటి వాళ్ళు, దేవులపల్లి అమర్ లాంటి వాళ్ళు, పాపాజీ శాస్త్రి లాంటి వాళ్ళు, సుందరం వాళ్ళతో చాలామందితో వందల మంది లంచ్లో డిన్నర్స్లో కూర్చుండి, ఇంకా కొందరు పేర్లు చెప్పదలుచుకోలేదు, ఖచ్చితంగా రామారావు గారు అధికారం వస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 94 నుంచి డిసెంబర్లో 5 నాడు పోలింగ్ అయ్యి డిసెంబర్ 9 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఫస్ట్ నాడు కరీంనగర్ వస్తున్న సందర్భంలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అప్పుడు ఏదైతుందో అదేమంటారు, మధ్యలో మేము బుజ్జిముండ అంటాం, ట్యాబ్లెటా ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఈనాడే స్టార్ట్ చేశాడు. ఫుల్ పేజ్ 10,000. నేను అనుకుంటాను ఇప్పుడు ఇట్ షుడ్ బే మోర్ దాన్ 1.5-2 lakhs ఉంటుంది. ఓన్లీ ఫుల్ పేజ్ ఆఫ్ చిన్నది ఉంటుంది కదా మధ్యది. ఇప్పుడు అన్నారా? ఇప్పుడు చాలా లక్షలు ఉంది సార్. అంటే జిల్లా కరీంనగర్, ఉమ్మడి జిల్లా కరీంనగర్. తో అడ్వర్టైజ్మెంట్ ఎవరంటే పొన్నం ప్రభాకర్, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వాళ్ళ చిన్న రవి ఒక పేపర్ కూడా రన్ చేశాడు, ఇన్ఫర్మేషన్ దాంట్లో కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేశాడు. అతను అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ. నేనేమి ఇచ్చానంటే రామారావు గారి ఫుల్ ఫోటో కింద చిన్నగా నాదొక ఫోటో, గోనె ప్రకాశ్రావు గారు, గోనె ప్రకాశ్రావు మాజీ ఎమ్మెల్యే. కరీంనగర్కు నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి బహిరంగ సభకు వస్తున్న సందర్భంలో అనుకుంటూ కాబోయే 9 తారీఖు నాడు పలానా టైము, పలానా డేటు టైము అండ్ ప్లేస్. అప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. మోహన్ రెడ్డి గారు అనుకోకుండా ఎక్కడో మేము కలిసాము. మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రకాష్ రావు గారు అధికారం వస్తుందని మీరు అంటున్నారు, 11th నాడు బ్రహ్మాండమైన ముహూర్తం. బట్ ఆ ముహూర్తం మంచిది కాల. ఆగస్టులే దిగిపోయింది ఆయన, డిసెంబర్ అయితే ఆగస్టులో దిగిపోయింది, అది వేరే సంగతి అనుకోండి. ముహూర్తాలు ఎట్లా చేస్తారో మనకు తెలుసు. ఆ అడ్వర్టైజ్మెంట్కు ఈ ఆబ్జెక్టెడ్, అదే అంటాడు. అనగా లాస్ట్ అవర్లో నేను అన్న ఏదైతుందో వేయకపోతే వద్దన్న. ఈయన ఎట్లా ఇన్నాడో ఏదైతుందో రవిచంద్ గారు ఇప్పుడు ఉన్నాడు, లైవ్లీ కావాలంటే తీసుకుందాం. రవిచంద్ గారు ఏదైతుందో, రవిచంద్ ఆయన పేరు, పెద్ద ఆయన పేరు అశోక్, సాలిసిటర్ అసిస్టెంట్ జనరల్ ఉండే, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పెద్ద ఆయన 2, ఈయన 3, ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. సో అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రి లేదు, మాజీ ముఖ్యమంత్రిగా స్వాగతం సుస్వాగతం గోనె ప్రకాష్ రావు. ఎన్టీ రామారావు ఫోటో, నా ఫోటో లేదు, నేను అనుకుంటే నా చిన్న ఫోటో కూడా లేదు, ఓన్లీ గోనె ప్రకాష్ రావు మాజీ ఎమ్మెల్యే. అప్పటికే నేను పాపులర్, ఎమ్మెల్యే కాకుండా నుంచే పాపులర్. తర్వాత 83లో ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఇష్యూస్ను నేను బాగా టేకప్ చేశాను. దాంట్లో నా న్యూస్ను బ్లాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే వీడు నాగుంబాము, వీనికి పాలు పోస్తే రేపు ప్రమాదం ఉంటుంది అనే పద్ధతిలో. అది ఏంటంటే ఇవాళ అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయి, ఏమేమి మాట్లాడాను, క్వశ్చన్స్ మీద, బడ్జెట్ మీద ఏం మాట్లాడాను, చాలా ఇష్యూస్ మీద. తో డిఫర్ అయ్యాం మేము రామారావు గారితో. మేనకా గాంధీ ఎలాగైతే చెప్పారు, స్మాలర్ స్టేట్ కాన్ఫరెన్స్ అనుకున్నాము. తెలంగాణ విడిపోవడం ఇష్టం లేకుండే రామోజీరావు గారికి, ఎందుకంటే తన ఎస్టేట్కి అప్పటికి ఇంత పెరగల, స్టూడియో లేదు. అదొక ఇన్సిడెంట్. తర్వాత 94 జరిగింది. 98లో దాసరి నారాయణరావు గారితో ఒక మీటింగ్ పెట్టాను నేను. ఆయన ఒక పార్టీ పెట్టి వైండప్ చేశాడు అనుకోండి నవంబర్కు. మళ్ళీ వితిన్ 1 monthలో ఆ పార్టీకి ఎక్సర్సైజ్గా కొప్పుల ఈశ్వరన్ ఇప్పుడే మంత్రి ఉండే మొన్నటి వరకు 6 సార్లు ఎమ్మెల్యే ఉండే, ఆయన ఆధ్వర్యంలో గోదావరి కేంద్రంలో నా నేటివ్ ప్లేస్ పక్కకి అనుకోండి బ్రహ్మాండమైన మీటింగ్, ఒక 10,000 మీటింగ్ దాసన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఆల్టర్నేటివ్ కమ్మారెడ్డే కాదు, అదర్ కమ్యూనిటీ కూడా ఈ రాష్ట్రంలో ఉంది, సామాజిక న్యాయం జరగాలనే కాన్సెప్ట్ తోటి ఏదైతుందో దాసరి నారాయణరావు గారి మీటింగ్. అక్కడి నుంచి కరీంనగర్, అక్కడ 4 గంటలకు, కరీంనగర్లో 7 గంటలకు. అడ్వర్టైజ్మెంట్ తీసుకోలేదు దాసరి నారాయణరావు, తీసుకోలేదు. అప్పటికి వాళ్ళిద్దరికి కన్ఫంట్రేషన్ ఉంది. సితారా అండ్ ఈనాడులో సినిమా మ్యాగజైన్ ఆయనది. సితారా ఇస్ ద పాపులర్ నెంబర్ 1 అండ్ జ్యోతి చిత్ర, ఇంకోటి ఏ హెరాల్డ్ అయినా అవన్నీ బంద్ అయినాయి. 2 డామినేట్ చేశాయి, 2 బాగా సర్క్యులేషన్. అప్పుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారు నడుపుతున్నారు ఆంధ్రజ్యోతి, ఆ 2 ఇప్పుడు క్లోజ్ అయినాయి అనుకోండి. సో దాంట్లో కూడా దాసరి నారాయణరావు ఉంటే కట్టు, పేరు కూడా రాయడం లేదు. 100 days ప్రేమాభిషేకం అయింది అనుకోండి, 100 days అందరిది వస్తుంది, దాసరి నారాయణరావు ఫోటో కట్టు. వాళ్ళిద్దరికి ఏదో తేడా వచ్చింది. షూటింగ్లా మన్నా మశానమా ఏదో పేపరో ఏదో సినిమాలు తీసిండా ఏదో మొత్తానికి. తర్వాత మళ్ళా ఒకటయ్యారు. క్రానికల్కు ఆయనకు గొడవైంది వెంకటరామరెడ్డి గారికి. అలాగే వార్త సాంఘికైతే పక్క భూములతోటి విత్ బార్, అంటే ఒక యుద్ధం, మహాభారతం యుద్ధం లెక్క, కౌరవులు పాండవులు లెక్క, పోటాపోటీగా. తో నా న్యూస్ని బ్లాక్ చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట 83లో అంటే ఎమ్మెల్యే వరకు రామోజీరావు గారితో మేము మేనకా గాంధీ 21-22 November of 82 నిర్మల్ టూర్లో ఉన్నాడు రామారావు గారు. ఎలక్షన్
ముందస్తు ఎన్నికైంది. మార్చి 83లో జరగవలసిన ఎన్నిక 78 మార్చి 25కు పోలింగ్ అయింది, 27 కౌంటింగ్ అయింది, 3 నాడు ప్రమాణ స్వీకారం అయింది. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో జరగాల. అటువంటిది ప్రీపోన్ చేసింది ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఈజ్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ కదా, ఇప్పుడు కానీ అప్పుడు కానీ.